హలో అండ్ వెల్కమ్ టు శ్రీనేథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించిన యూనిట్ 5B దట్ ఈస్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about the intermediate second year zoology. So దీంట్లో మనం మాట్లాడుకునేది యూనిట్ 5 అనమాట, హ్యూమన్ రిప్రొడక్షన్ గురించి. దాంట్లో వచ్చేసి యూనిట్ 5B దట్ ఈస్ రిప్రొడక్షన్ హెల్త్. సో ఇక్కడ మనం చూసుకుంటే యూనిట్ 5B ఏదైతుందో దట్ ఈస్ అబౌట్ ద రిప్రొడక్షన్ హెల్త్ గురించి. సో దీంట్లో డిఫరెంట్ టాపిక్స్ ఏవైతున్నాయో నీడ్ ఫర్ ద రిప్రొడక్టివ్ హెల్త్, బర్త్ కంట్రోల్, మనకు ఇన్ఫర్టిలిటీ అండ్ వేరియస్ టెక్నాలజీస్ విచ్ ఆర్ జనరల్లీ in relation to that of the reproductive health, and these are the topics which are generally covered in the 5B. and దీంట్లో మనకు చాలా మటుకు very important knowledge అనేది ఉంటుంది for the purpose of reproduction, how to maintain the health of the reproductive organs and the structures so that to have a better future and also having a proper progeny. Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about the second year zoology, that is unit 5B reproduction health. సో దీంట్లో భాగంగా ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ద రిప్రొడక్షన్ హెల్త్. దాని తర్వాత వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎస్టిడి దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఏవేవి ఉన్నాయో అవి గురించి మనం లిస్ట్ అవుట్ చేస్తాము. అండ్ వాట్ ఈస్ ద సేఫర్ వే ఆఫ్ హ్యావింగ్ ద సెక్షువల్ intercourse and what are the certain conditions to be able to followed by a particular individual in order to avoid the unnecessary encounters, and also to maintain the how to maintain the health of the reproductive organs that is generally observed in case of reproductive health. Din tarvata we are also going to discuss about the procedures which are very much important for the safe practice of sexual intercourse and how to avoid the miscarriage and misleading or the unnecessary pregnancy also can be how or the natural ways and the barrier ways how we can able to avoid the pregnancies, and also and certain issues of infertility and how to address the infertility. So what are the chances or what are the different ways by which we can able to have a healthy baby in case of infertility in terms of females, males or both. So what are the different ways by which they can able to solve the issue of having the infertility issue anamata. So first మనం we are going to discuss about the introduction. సో దీంట్లో ఏంటంటే అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ WHO, దీంట్లో ప్రకారంగా ఏంటంటే రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇట్ ఈస్ ద మెయిన్ స్టేక్ ఆర్ ఇట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. దీని వెనుక ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద హెల్త్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. అదే కాకుండా వాట్ ఆర్ ద safe and effective ways of generally dealing with the reproductive structures and the reproductive procedures. So మనము సెక్షువల్ ప్రాక్టీసెస్ అంటే రొటీన్ సెక్షువల్ ప్రాక్టీస్ తో పాటు హౌ టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేది మనము వీఆర్ గోయింగ్ టు స్టడీ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఆఫ్ ద WHO అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది యూనిట్ 5B దట్ ఈస్ రిప్రొడక్టివ్ హెల్త్. సో దీంట్లో మనకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ యొక్క ప్రివెన్షన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి నేర్చుకుంటాం ఫస్ట్ దాంట్లో. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్గా మనకు ఎందుకు రిప్రొడక్టివ్ హెల్త్ గురించి తెలుసుకోవాలి అంటే మనకు జనరల్గా ఈ మధ్య చూసుకుంటే ఏంటంటే మనకు బర్త్ కంట్రోల్ పరంగా చూసుకున్నా లేకపోతే మనకు పాపులేషన్ పరంగా చూసుకున్నా మనం వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ కనుక. సో ఇట్ ఈస్ జనరలీ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఇష్యూ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ program that is 1951 we have started the government of India has started the family planning program or operations where they are generally giving advice for the family planning operation so that the people won't go for the extra kid more than the second one. So further పిల్లలు లేకుండా they will be going for the family planning. ఇంకోటి ఏంటంటే మనకు ఇదే కాకుండా ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి అంటే జనరల్గా పాపులేషన్ పెరగకుండా ఉండడానికి, కంట్రోల్ ఉండడానికి, ఎందుకంటే రిసోర్సెస్ సరిపోవు కనుక. అదే కాకుండా మనకి ఎందుకు మనకు జనరల్గా పాపులేషన్ పెరుగుతుంది అది ఒకటి బర్త్ రేటే కాకుండా మనకు ఏదైతే మనకు మొటిలిటీ రేట్ ఏదైతే ఉందో ఇన్ఫాంట్ మొటిలిటీ రేట్ కానీ లేకపోతే మెటర్నల్ మొటిలిటీ రేట్ కానీ మనకు మెడిసిన్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ తగ్గిపోతుంది అనమాట. సో
సో ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా దే ఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద మెటర్నల్ పేరెంట్, దట్ ఈస్ మెటర్నల్ పేరెంట్ యొక్క రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ హెల్తీనెస్ గురించి కానీ, లేకపోతే చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ద్వారా మనం చైల్డ్ హెల్త్ని ప్రాపర్గా కాపాడడం అనేది ఏ విధంగా పౌష్టిక ఆహారం కానీ లేకపోతే మాల్ న్యూట్రిషన్ రాకుండా చూడడము. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ అబౌట్ ద సేఫ్ హైజీనిక్ అండ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. సో సెక్స్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మనము తరచుగా ఎవరైతే టీనేజ్ దగ్గరలో ఉంటారో అడాలసెన్స్ ఏజ్లో, so they generally out of excitation or out of sexual arousal they can have unwanted sexual intercourse or దీని వల్ల unwanted pregnancy వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో why to go for the abortion and all the other things when you can able to have the preventive act అన్నమాట. సో ఇక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే how to have a safe sexual intercourse with your partners and how to maintain the hygienity of the sex organs. అదే కాకుండా what are the best way of doing some sexual practice so that the sex organs will not be affected in further. సో మనం అది కాకుండా ఇంకోటి ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నెక్స్ట్ వచ్చే డిజీజ్ ఏవైతున్నాయో మనం మాట్లాడేది ఎస్టీడీస్ అనమాట, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఎస్పెషల్గా దీంట్లో హెచ్ఐవి ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్ విచ్ ఈస్ కాజింగ్ ద డిజీజ్ కాల్డ్ ఎస్ ఎయిడ్స్. సో ఇలాంటి డిజీజెస్ రాకుండా ప్రాపర్ సెక్షువల్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయడానికి వీ షుడ్ హ్యావ్ ద థరో నాలెడ్జ్ ఆఫ్ వాట్ టు యూజ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొసీజర్స్, మెడికల్ ప్రొసీజర్స్ కానీ డిఫరెంట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఏ విధంగా వాడుకుంటే మనం ఇలాంటి సెక్షువల్ ప్రాక్టీసెస్ని ప్రాపర్గా చేయొచ్చు. అండ్ ఆల్సో how to be away from the sex abusers and also what are sex abusers నుంచి బయటపడడం కానీ, దూరంగా ఉండడం కానీ, లేకపోతే సెక్స్ రిలేటెడ్ క్రైమ్స్ నుంచి దూరంగా ఉండడం అనేది మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు దిస్ వాజ్ ద లిస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఎస్టీడీస్ విచ్ వి జనరలీ సీ లైక్ గొనేరియా, సిఫిలిస్, జెనైటల్ హెర్పీస్, chlamydiosis and hepatitis B and HIV infection and AIDS. They are the one which are generally present or generally observed as an part of sexually transmitted diseases. And we can here also see that some of the principles which has to be followed by the individual in order to avoid the unwanted sexual intercourse or sexual encounters. దాంట్లో ఏంటంటే అవాయిడింగ్ ద సెక్స్ విత్ ద అన్నోన్ పార్ట్నర్స్ ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్, అది ఫస్ట్ వన్. యూజింగ్ ద కాండమ్, దట్ ఈస్ ద ఫిజికల్ బ్యారియర్స్, అండ్ కన్సల్టింగ్ ద డాక్టర్స్ ఆర్ ద if there is any issue of having any kind of ఏదన్నా మనకు ప్రాబ్లం ఉంది అంటే ఇనీషియల్ డేసెస్లో ఆఫ్టర్ ద మీటింగ్ ద పర్సన్ విత్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ వీ క్యాన్ గో విత్ ద కన్సల్ట్ డాక్టర్ హూ ఇస్ క్వాలిఫైడ్ వన్, so that we can have a thorough checkup for the STDs or thereafter, that is once in the earlier days, that is మనం intercourse అయిన వెంటనే we can go with the doctor. అండ్ రెండోది వచ్చేసి బర్త్ కంట్రోల్, వాట్ ఆర్ ద నీడ్, వై ఇట్ ఈస్ నీడ్ అండ్ మెథడ్స్, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ బై విచ్ ద బర్త్ కంట్రోల్ క్యాన్ టేక్ అండ్ ప్లేస్. సో ఫీమేల్ కాండమ్, మేల్ కాండమ్స్, అండ్ ఆల్సో కాంట్రసెప్టిక్ పిల్స్ కానీ లేకపోతే ఇంట్రాయూట్రైన్ డివైజెస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ బై విచ్ ద ప్రెగ్నెన్సీ విల్ బి కంట్రోల్డ్. అండ్ ఇక్కడ మనకు సర్జరికల్ మెథడ్స్ వచ్చేసి ట్యూబెక్టమీ అండ్ వాసెక్టమీ. సో మనం మాట్లాడుకుంటున్నట్టు మనకు బర్త్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ ద పాపులేషన్. సో బర్త్ కంట్రోల్ ఒకటే కాకుండా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు మెటర్నల్ మొటిలిటీ రేట్ కానీ లేకపోతే ఇన్ఫాంట్ మొటిలిటీ రేట్ తగ్గిపోవడం వల్ల కూడా మనకు బర్త్ రేట్ అనేది అంటే మనకు పాపులేషన్ ఓవర్ క్రౌడ్ అనేది కూడా జరగడం అయ్యేది ఉంటుంది అనమాట. సో దీన్ని మనము జనరల్గా మనకు కొన్ని కమ్యూనిటీస్లో కూడా దే డోంట్ గో ఫర్ ద బర్త్ కంట్రోల్ ఆర్ బర్త్ కంట్రోల్ ప్రొసీజర్స్ని ఫాలో గారు. దానివల్ల మనకు ఓవర్ క్రౌడింగ్ కూడా జరుగుతుంది, ఓవర్ పాపులేషన్ కూడా జరుగుతుంది. సో దీన్ని అరికట్టడం అనేది ఇట్స్ అబౌట్ ద సమ్ ఆఫ్ ద మెథడ్స్ అండ్ ద నీడ్స్ బై విచ్ వీ కెన్ ఏబుల్ టు అవాయిడ్ ద బర్త్ కంట్రోల్, దట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ ద పాపులేషన్. సో దీంట్లో ఫస్ట్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇట్స్ అబౌట్ ద కాన్సెప్షన్. So conception and it's about the fertilization process between the male and female gamete and leads to the formation of zygote is called as conception. So ఈ కాన్సెప్షన్ ప్రాసెస్ ని మనం ఈ ప్రాసెస్ ని మనం కాన్సెప్షన్
కాన్స్టిపేషన్ కూడా అనొచ్చు. ఇది కాకుండా కాంట్రసెప్టిక్ పిల్స్ అని కూడా అనొచ్చు. సో కాంట్రసెప్టిక్ పిల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అవాయిడింగ్ ద కాన్సెప్షన్ అండ్ ద ప్రొసీజర్ ఇస్ కాల్డ్ యాజ్ కాన్స్టిపేషన్. అండ్ దీన్ని మనము ఏ విధంగా మనం దాన్ని ఆ పర్టికులర్ ట్యాబ్లెట్ కానీ డ్రగ్ని ఏ విధంగా వాడవచ్చు అంటే ఫస్ట్ అది యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. దాన్ని వాడడం వల్ల ఆ యూజర్ యొక్క సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ సెక్షువల్ ప్రాసెస్ కానీ అవాయిడ్ కావద్దు అండ్ దానికి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఐడియల్ వేస్ ఆర్ ఐడియల్ థింగ్స్ విచ్ ఆర్ జనరల్లీ present or involved in the contraceptic process or contraceptic pills lo gaani manamu these are the some of the ideal agendas. Next we are going to discuss about the contraceptic methods. సో దీంట్లో ఏంటంటే న్యాచురల్ మెథడ్స్ వచ్చేసి మనకు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయ్యేటప్పుడు ఏంటంటే మనము పీనస్ని విత్డ్రాల్ చేయడము డ్యూరింగ్ ద బిఫోర్ ద ఎజాక్యులేషన్ జరిగే ముందు పీనస్ని విత్డ్రాల్ చేయడము ఫ్రమ్ ద వెజైనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ అబౌట్ ద ట్రైంగ్ టు అవాయిడ్ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ ద 10th to 11 అంటే మనకు 10th or 11th నుంచి 17th డే మధ్యలో ఆ పర్టికులర్ గ్యాప్ ఆఫ్ పీరియడ్ ఏదైతుందో దాని మధ్యలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరగకుండా మనము ఆపి పట్టుకుంటే దెన్ we don't have the chance of మనకు ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 10th నుంచి 11th ఆర్ 10th నుంచి 17th డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఈ పర్టికులర్ 4-5 డేస్ ఏదైతుందో దీన్ని ఫర్టిలిటీ ఫేస్ అని అంటాము. ఎందుకంటే ఇక్కడ మనకు ఓవ్యులేషన్ ప్రాసెస్లో భాగంగా మెన్స్ట్రుయేషన్ సైకిల్లో భాగంగా మనకు ఓవం రిలీజ్ అవుతుంది కనుక 10th to 17th డే మధ్యలో మనము సెక్షువల్ ఇంటర్ కోర్స్లో మనము పాల్గొనకపోతే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా లో ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు ఎజాక్యులేషన్ జరిగే ముందు మనము పీనస్ బయటికి తీసేయడం వల్ల వెజైనాలో మనకు ఫర్టిలైజేషన్ కావాల్సిన సీమెన్ ఉండకపోవడం వల్ల మనకు మెన్స్ట్రువల్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది అండ్ మనకు ప్రెగ్నెన్సీ కూడా రాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాక్టేషనల్ హ్యూమరల్ మెథడ్ అంటే ఏంటంటే జనరల్గా మనకు తరచుగా చూడవచ్చు ఎప్పుడైతే మనకు పిల్లలకి డెలివరీ అయిపోయినాక మదర్స్కి they will be under the lactation process for few months, roughly 3 to 4 months or beyond 4 months కూడా మన లాక్టేషన్ ఉంటుంది. సో దిస్ లాక్టేషన్ ప్రొసీజర్ ఎప్పుడైతే జరుగుతుంటుందో మదర్స్లో అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ఎ సిగ్నల్, దట్ ఈస్ ద బయోకెమికల్ సిగ్నల్ విచ్ ఈస్ జనరలీ కాజింగ్ ద మదర్ టు హ్యావ్ ఏ హార్మోనల్ సిగ్నల్ ఆఫ్ నాట్ గివింగ్ అవుట్ ద ఓవం. సో ఓవం కానీ ఎగ్ కానీ బయటికి రిలీజ్ కాకుండా అవి జనరల్గా లాక్టేషన్ ప్రాసెస్లో ఉండడం అనేది వన్ ఆఫ్ ద అడ్వైజబుల్ ప్రొసీజర్ అంటే వన్ ఆఫ్ ద అడ్వైజబుల్ ప్రొసీజర్ విచ్ ఇస్ ఇంటర్న్ ఆర్ ఇన్బిల్ట్ ప్రొసీజర్ విత్ ఇన్ ద మదర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ ప్రాసెస్ తర్వాత వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బ్యారియర్ ప్రొసీజర్స్. సో ఈ బ్యారియర్ ప్రొసీజర్స్లో ఏంటంటే మనకు మేల్స్లో అయితే కాండమ్స్ కానీ నిరోధ్ విచ్ ఇస్ ద పాపులర్ బ్రాండ్, ఇది ఏంటంటే జనరల్గా ఇట్ విల్ యాక్ట్ అస్ అన్ బ్యారియర్ ఫర్ ద ఎక్స్టర్నల్ జెనైటల్ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్స్. సో ఇది ఏంటంటే ఇట్ విల్ పర్పస్, దాని యొక్క పర్పస్ రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి ఇట్ విల్ అవాయిడ్ ద అన్నెసెసరీ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో ఇట్ విల్ అవాయిడ్ ద problem of getting the STD, that is it generally causes the very safe way of having the sexual intercourse. And ఇదే కాకుండా మనం ఫీమేల్ barriers అంటే ఫీమేల్స్ లో కూడా we can also see certain things like diaphragms, cervical caps, valves అంటే these are nothing but made up of rubber, female condoms or generally they are the obstacles which will avoid the entry of sperm. And we can see females వాడే ఇంకో class of components to avoid the fertilization process is like we can see jellies, foams and also we can see spermicidal. సో స్పర్మిసిడల్ క్రీమ్స్ వాడడం కానీ ఫోమ్స్ వాడడం కానీ జెల్లీస్ వాడడం కానీ అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ఇంట్రా యూటరైన్ డివైస్. సో దీన్ని ఐయుడీస్ అని కూడా అనొచ్చు. సో ఐయుడీస్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ ద వన్ విచ్ ఆర్ నాన్ మెడికల్ ఐయుడీస్. ఫర్ ఎగ్జాంపుల్ దే క్యాన్ బి లిపిస్ లూప్ అని కూడా అనొచ్చు. ఇదే కాకుండా మనం కాపర్ టీ అనేది తరచుగా వాడేది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ద డయాగ్రామ్. So this is the diagram of copper T. So
So this is generally inserted into female by a qualified doctor in order to avoid the unnecessary pregnancy, and this is also coming under the category of copper releasing IUDs anamata, that is intrauterine devices which are generally inserted. And when the female don't want to get the fertilization gaani lepote if she don't want to have the pregnancy, then till that time they can be given with the copper T. And ఇదే కాకుండా we can also discuss about the hormone releasing UDIs, that is IUDs. And దీంట్లో భాగంగా ఏంటంటే there is some of intrauterine devices, IUDs, which are generally having the capability of releasing the progesterone, that is progesterate, and also LNG20. These are some of the intrauterine devices, that is IUDs, which can able to synthesize and or nothing but they can able to release the hormones. సో ఇవంతా కాకుండా దే ఆర్ సర్టన్ ఇంప్లాంట్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, దీస్ ఆర్ ద సర్టన్ ఇంప్లాంట్స్ విచ్ ఆర్ ఆల్సో ఇన్సర్టెడ్ ఇన్ టు ద ఫీమేల్ యూటరైస్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ఇంప్లాంటేషన్ ఆఫ్ ద జైగోట్. అంటే ఈ ఇంప్లాంట్ యొక్క పని ఏంటంటే దే విల్ యాక్ట్ ఎస్ ఎ ఫిజికల్ బ్యారియర్స్ విత్ ఇన్ ద యూటరైన్, అవాయిడింగ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద జైగోట్ ఆర్ ద embryos within the uterus anamata. So next one, it is about the oral contraceptive pills, that is OCPs. So oral contraceptive pills are nothing but called as OCPs, which are generally they are the medical pills which is having the small dose of progesterone and also estrogen combination anamata. సో ఈ ప్రొజెస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ తక్కువ మోతాదులో మన పిల్స్ ద్వారా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకు ఓవ్యులేషన్ ప్రాసెస్లో జరిగే ప్రక్రియ ఏదైతుందో ఆ ఓవ్యులేషన్ ప్రాసెస్లో జరిగేటప్పుడు మనకు జరగడం ఆగిపోయినా లేకపోతే జరిగేటప్పుడు కానీ మనకు హార్మోన్స్ అనేది సిగ్నలింగ్ అనేది ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ హార్మోన్స్ని మనం పిల్స్ ద్వారా మనకు అంటే మనకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన 4th డే నుంచి మనం తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మనకు మెన్స్ట్రువల్ సైకిల్ తో సంబంధం లేకుండా ప్రతి 7 రోజులకు ఒకసారి ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు ప్రొజెస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది మనము అప్రోప్రియేట్ గా మనకు పోస్ట్ ఫర్టిలైజేషన్ లెవెల్లో ఏ విధంగా మెయింటైన్ అవుతో ఆ విధంగా మెయింటైన్ అవ్వడం వల్ల మనకు ఓవ్యులేషన్ జరిగినా కూడా ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. కానీ దీని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే, మనకు తరచుగా మనం లాంగ్ టర్మ్లో వాడడం వల్ల మనకు ఓవ్యులేషన్ కానీ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఫ్యూచర్లో మనం కన్సీవ్ కావాలనుకున్నా లేకపోతే ఫ్యూచర్లో మనం కాన్సెప్ట్ కావాలనుకున్నా మనం జరగలేకపోతుంది అనమాట. So ikkada these are the pills which will generally avoid the ovulation, it will avoid the implantation, and also దీని వల్ల ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే they also change the quality of cervical mucus and also causes the retardation of the entry of the sperm anamata. So there are different ways by which they are generally avoid the usage of these pills. ఒకటి వచ్చేసి మనకు ఓవ్యులేషన్ ఇంప్లాంటేషన్ కాకుండా క్వాలిటీ ఆఫ్ సర్వైకల్ మ్యూకస్ కానీ లేకపోతే రిటార్డేషన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ద సీమెన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ఇదే కాకుండా మనము కొన్ని డ్రగ్ రిలీజింగ్ ఇంప్లాంట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ మనకు డైరెక్ట్గా మనము కాంట్రసెప్టివ్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే డ్రగ్ రిలీజింగ్ ఇంప్లాంట్స్ ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు అవి తరచుగా దే విల్ రిలీజ్ ద డ్రగ్స్ విచ్ విల్ అవాయిడ్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ ఓవ్యులేషన్ అండ్ ఆల్సో ఇంప్లాంటేషన్ ఆఫ్ జైగోట్ జరగకుండా తరచుగా దే విల్ బి ఇన్ ఎ స్లో వే ఇన్ ఎ స్లో ఫార్మాట్. Generally the drugs are released from the implant, and sometimes certain times we can see the hormonal injections అంటే కాన్సెప్టివ్ ఇంజెక్షన్స్ కానీ హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ తీయడం జరుగుతుంది అనమాట. ఇదే కాకుండా వెజైనల్ రింగ్స్ అండ్ ఆల్సో స్కిన్ ప్యాచెస్ ఏవైతున్నాయో దీస్ ఆర్ ద agendas in which generally the drugs are released, and here we can see the injections like depot medroxyprogesterone acetate. So medroxyprogesterone acetate is the drug which is generally called as DMPA, that is medroxyprogesterone acetate, which is generally given as an injection to avoid the ovulation and the implantation. And we can see that ide kaakunda we can also see certain kind of surgical methods which are generally implanted or generally taken chance for avoiding the fertilization or ovulation process. So deentlo vachesi vasectomy and also tubectomy anamata. So there are two different types of sterilization process which are generally observed as a result of surgical methods.
సో ఫస్ట్ వన్ వచ్చేసి వాసెక్టమీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్యూబెక్టమీ. సో వాసెక్టమీ అంటే ఏంటి, వాస డిఫరెన్స్ ఏదైతుందో విచ్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ స్టోరేజ్ అండ్ క్యారింగ్ ద స్పర్మ్ ఫ్రమ్ ద టెస్టిస్ టు ద పీనస్. సో ఇక్కడ ఈ విధంగా ఏదైతే దారి ఉందో ఈ ట్యూబ్ని కట్ చేసేసి బ్యాక్ ఫోల్డ్ చేసేసి దే విల్ టై అవే అనమాట. సో ఈ విధంగా కట్ చేయడాన్ని బ్యాక్ ఫోల్డ్ చేసేదాన్ని మనము వాసెక్టమీ అంటాము. రెండోది వచ్చేసి ట్యూబెక్టమీ. సో ట్యూబెక్టమీ అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ ఏవైతున్నాయో ఆ ట్యూబ్యూల్స్ని కట్ చేసి మనం వెనక్కి తిప్పి టై చేయడం అనమాట. సో దీన్ని ట్యూబెక్టమీ అంటాం. సో వాసెక్టమీ ఇస్ డన్ ఇన్ ద మేల్స్ టు అవాయిడ్ ద ఫర్టిలైజేషన్ అండ్ ట్యూబెక్టమీ ఇస్ జనరల్లీ డన్ ఇన్ ద ఫీమేల్స్ టు అవాయిడ్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనమాట. సో లాస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ ద వెరీ కాంట్రవర్షియల్ టాపిక్, దట్ ఈస్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ MTP. సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ జనరల్లీ గవర్న్ బై సర్టన్ లాస్ అండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ దీన్ని మిస్యూజ్ కాకుండా చూడాల్సింది దట్ ఈస్ బై ద డాక్టర్. సో ద డాక్టర్ ఈస్ ద వన్ who is having the topmost quality of whether to judge whether they go for the abortion or not. సో దీని ఏంటంటే మనకు ఇది జనరల్గా కొన్ని విధాలుగా మనకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ జెస్టేషన్ ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దే క్యాన్ గో ఫర్ ద అడ్వైస్ అండర్ ద అడ్వైస్ ఆఫ్ ద పేరెంట్స్ కానీ లేకపోతే అన్వాంటెడ్ అన్నెసరీ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు ఇన్ ద ఎర్లియర్ అంటే ఒక 15 to 30 days ఉన్నప్పుడు దే విల్ గో ఫర్ ద ఆన్ దేర్ సెల్ఫ్ అడ్వైస్ or from the other people, they will go for the termination of the pregnancy. So it is only possible and it is only applicable for the people who don't want to carry the any kind of pregnancy in any terms. అదే కాకుండా మనకు ఇది అబార్షన్ అని కూడా అనొచ్చు. కానీ జనరల్గా ఈ ఎజెండా దీన్ని దే షుడ్ బి అవాయిడెడ్ ఫ్రమ్ ద ఫీమిసైడ్ అనమాట. ఫీటల్ ఫీమోసైడ్ అంటే మనకు కడుపులో జెండా తెలుసుకొని ఫీమేల్ అయి ఉంటే దాన్ని చంపేయడం అనేది జరుగుతుంది. సో దాంతో దీన్ని డిఫరెన్షియేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకపోతే వాళ్ళని అడిగి తెలుసుకొని అది యాక్చువల్గా వాళ్ళకు థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల అవాయిడ్ చేయడానిక సింపుల్గా లేకపోతే ఫీమేల్ అవ్వడం వల్ల చంపేయడం అనేది చేస్తున్నారు అనేది మనము మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కూడా కింద మాట్లాడుకోవచ్చు. So most of the people they generally they don't go for this procedure because of some kind of social issue కానీ లేకపోతే background some ethics లో అంటే మనకు ఎథిక్స్ కూడా అర్థం వస్తాయి, ఎథనిసిటీ, మనము సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చాలా మటుకు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్గా మనకు అదే కాకుండా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అది ఏదైతుందో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ ఆల్సో డిస్కసింగ్ అబౌట్ ద సర్గవసీ అండ్ డిఫరెంట్ వేస్ బై విచ్ వీఆర్ గోయింగ్ టు ట్రీట్ ద ఇన్ఫర్టిలిటీ. సో దీంట్లో మనకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీస్ని డిఫరెంట్ లెవెల్స్లో మనము దీన్ని చూడొచ్చు అనమాట. So next one it is about the final things like some of the ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నంతా సెక్స్ గురించి అండ్ ఆల్సో సెక్షువల్ ప్రాక్టీసెస్ గురించి అండ్ హౌ టు అవాయిడ్ ద STDs గురించి అండ్ ఆల్సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ బై విచ్ టు అవాయిడ్ ద అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. కానీ ఇప్పుడు మాట్లాడుకునేది ఇట్ ఈస్ అబౌట్ ద ఫర్టిలిటీ ఇష్యూ అనమాట. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఏంటి, ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఏంటి అనేది మనం ఇలా చూసుకుంటాము. ఎమినియోసైటోసిస్ సెంటిస్. సో ఎమినియోసెంటైసిస్ అనేది ఇట్స్ ఎ ప్రొసీజర్ వేర్ ద జనరల్లీ దే విల్ be aspiration of the amniotic fluid from the pregnancy lady and they will be analyzed for the any kind of క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా క్రోమోజోమ్స్తో అనేది మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎమ్నియోసెంటోసిస్ is the procedure by which they try to observe under the microscopy. And coming to the infertility. So generally manaku nowadays because of the change of the food habits and also having certain kind of drugs and medication, alcoholism, దీనివల్ల మనకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వస్తుంటుంది. సో దీని ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ఏ విధంగా మనం మెడికల్ టర్మ్స్లో మెడికల్ ఎజెండా ద్వారా మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది టాపిక్లో చూసుకుంటాము. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి IVF, దట్ ఈస్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆర్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో భాగంగా ఏంటంటే మనకు ఏదన్నా మనకు ఫర్టిలిటీ అంటే మనకు బికాస్ ఆఫ్ ఎగ్ ప్రాపర్గా రిలీజ్ కాకపోవడం కానీ, స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉండడం, వాల్యూమ్ తక్కువ ఉండడము,
మొబిలిటీ తక్కువ ఉండడం వల్ల ఏం చేస్తదంటే హెల్తీ డోనార్ ఆర్ వైఫ్ నుంచి ఒక ఎగ్ గ్రూప్ ఆఫ్ ఎగ్స్ తీసుకొని మన హెల్తీ మేల్ నుంచి గానీ లేకపోతే ఫాదర్ నుంచి గానీ స్పర్మ్ తీసుకొని అది బయట ఫర్టిలైజేషన్ చేసి లేటర్ ఆన్ దే విల్ బి టేకన్ ఇంటూ ద యూట్రైన్ అనమాట. సో దీన్ని మనము టెస్ట్ ట్యూబ్ బేబీ అనొచ్చు, లేకపోతే దీన్ని ఇంటర్ యూటరైన్ ట్రాన్స్ఫర్ అనవచ్చు, లేకపోతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని కూడా అనొచ్చు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఇంట్రా యూటరైన్ ట్రాన్స్ఫర్ అనే దాంట్లో మనం ఎంబ్రియో అనేది డైరెక్ట్గా వీ క్యాన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద యూట్రైన్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద జైగోట్ ఇంట్రా ఫాలిఫిజియన్ ట్రాన్స్ఫర్. సో దాని ZIFT అని కూడా అనొచ్చు. సో జైగోట్ ఇంట్రా ఫాలిఫిజియన్ ట్రాన్స్ఫర్. సో దీంట్లో ఏంటంటే మనము మాట్లాడుకున్నట్టు మనకు జైగోట్ బయట మనము చేసి మనము దాని ఫాల్ఫిజియన్ ట్యూబ్యూలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ కూడా అక్కడే జరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యామెట్ ఇంట్రా ఫాల్ఫిజియన్ ట్రాన్స్ఫర్ అనమాట. సో గ్యామెట్ అంటే ఏంటి, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. సో దీంట్లో ఏం చేస్తామంటే ఒకవేళ మేల్ క్వాంటిటీ తక్కువ ఉండడం, వాల్యూమ్ తక్కువ ఉండడం, ఈస్ నాట్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ డూయింగ్ ఇంటర్ కోర్స్, అప్పుడు ఏం జరుగుతుందంటే దే విల్ కలెక్ట్ ద sperm from the individual healthy male parent or the donor, and that gametes will be given in terms of intrafallopian transfer. So in case of gametes intrafallopian transfer ద్వారా మనం ఏం జరుగుతుందంటే మనం ఆ gametes ని డైరెక్ట్ గా they will be inserted into the fallopian tubule instead of zygote అన్నమాట. సో ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో మనకి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్లో ఏంటంటే దే ఆర్ జనరల్లీ టేక్ ద స్పర్మ్ DNA అండ్ ఈ స్పర్మ్ DNAని తీసుకొని దే విల్ బీ ఇన్సర్టింగ్ డైరెక్ట్లీ ఇంటూ ద సైటోప్లాస్మా ఆఫ్ ద ఓవమ్ అనమాట. సో ఇక్కడ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్లో ఏం జరుగుతుందంటే స్పర్మ్ న్యూక్లియై తీసుకొని ఆ స్పర్మ్ న్యూక్లియై మైక్రోస్కోపిక్ ఇంజెక్షన్ ద్వారా దే విల్ బి డైరెక్ట్లీ గివెన్ ఇన్ టు ద న్యూక్లియస్ ఆఫ్ ద ఓవమ్ అన్నమాట. సో దట్ ఈస్ జనరలీ కాల్డ్ యాజ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్. సో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఏంటంటే మనకు జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఏంటంటే దే విల్ కలెక్ట్ ద స్పర్మ్ అండ్ దే కలెక్ట్ ద స్పర్మ్ ఫ్రమ్ ద హెల్తీ ఇండివిజువల్ ఆఫ్ ద ఫాదర్ అండ్ దే విల్ బీ రిలీజ్ ఇన్ టు ద యూట్రైన్. సో యూట్రస్లోకి డైరెక్ట్గా ఈ మన సీమెన్ని పంపించడాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కూడా అనవచ్చు అనమాట. సో ఒకవేళ మనకు ఈ పర్టికులర్ ప్రొసీజర్ని పూర్తిగా పిలవాలంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సిమినేషన్ కూడా అనవచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అన్నా లేకపోతే ఇంట్రా యూట్రైన్ ఇన్సిమినేషన్ అన్నా ఈ ప్రొసీజర్లో మనము సీమెన్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వగసీ ఎప్పుడు మనకు ఆప్షన్ వస్తుందంటే మనకు ఒకవేళ ఇంత ప్రొసీజర్ ఫాలో అయినా కూడా ఈ ప్రొసీజర్స్ అన్నీ ఒకవేళ మేల్ పేరెంట్లో కానీ ఫీమేల్ పేరెంట్లో ఎక్కడో ఒక దగ్గర స్టేజ్లో మనకు ప్రాబ్లం ఉంటే, ప్రాబ్లం అంటే ఫర్టిలైజేషన్ ప్రాబ్లంలో కానీ ఓవ్యులేషన్లో కానీ ఫర్టిలైజేషన్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారు. కానీ ఎప్పుడైతే పేరెంట్కి ఫర్దర్గా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండి అసలు పూర్తిగా షీఈస్ ఇన్కాపబుల్ ఆఫ్ బేరింగ్ ద చైల్డ్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ ఆమె ఎగ్ ఇవ్వగలిగితే ఆమె ఎగ్ తీసుకొని లేకపోతే నెక్స్ట్ ఇంకో హెల్దీ ఫీమేల్ నుంచి ఎగ్ తీసుకొని ఆ ఎగ్ని ఈ స్పర్మ్తో ఫ్యూజ్ చేసి మనకు ఎవరైతే రిసిపియంట్ మదర్ ఉందో ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి ఒక స్టేజ్ ఆఫ్ జైగోట్ రీచ్ అయినాక మనకు ఆ పర్టికులర్ మనము ఆ జైగోట్ని మనము రిసిపియంట్ ఫీమేల్ మదర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి యూట్రైన్లో ఫాలిఫిజియన్ ట్యూబ్యూల్స్లో ఇన్సర్ట్ చేసినాక ఫర్దర్ డెవలప్మెంట్ జరిగి అది యూట్రైన్లోకి వచ్చి ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో సర్వగసీ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ ఇఫ్ ద ఫీమేల్ is not having the capability of ability or the capability of bearing the child, so she can donate the egg or from a donor the egg can be obtained and thereafter after that the entire procedure will be taken outside. So if the original mother is not able to bear the child, so there is a recipient mother where the implantation and the procedure of transfer of the fertilized egg అనేది జరుగుతుందన్నమాట. So this is about all the things which are generally going to discuss in case of reproductive health. So coming to a summary of this particular topic, that is Unit 5B of Reproductive Health. Here we can go on. We are going to discuss about the healthy reproductive organ, that is how to maintain healthy reproductive organs according to
WHO, that is World Health Organization. And here we also discuss about the what is maternal mortality rate and infant mortality rate, how they are affecting the birth rate. And we can also see the sex education, how it's very much important for maintaining hygienic, safe and sexual practice. Here we can also discuss about the STDs, that is generally sexually transmitted diseases, how to avoid. So there are principal practices like avoiding the sex with the multiple or unknown partners, and also using the condoms, and also consulting the doctors. And here we also discuss about certain ways by which the birth control can be done. సో దీంట్లో మనము కాంట్రాసెప్షన్ కానీ లేకపోతే కాన్సెప్టివ్ మెథడ్స్ కానీ న్యాచురల్ మెథడ్స్ అండ్ బ్యారియర్ మెథడ్స్, ఇదే కాకుండా ఓరల్ కాన్సెప్టివ్ పిల్స్ కానీ. సో కాన్సెప్టివ్ ప్రొసీజర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రొసీజర్ ఆఫ్ ఫర్టిలైజేషన్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అన్నమాట. So we can also discuss about the certain drug releasing intrauterine implants. మనము ఇంట్రాయూటరైన్ ఇంప్లాంట్స్ తో పాటు మనకు ఇంజెక్షన్స్, మనకు స్కిన్ ప్యాచెస్, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సర్జరికల్ మెథడ్స్ గురించి తెలుసుకోవచ్చు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇట్స్ అబౌట్ ద amniocentesis, where we can see the amniotic fluid is utilized to study the microscopic nature of abnormalities and infertility, and also what are the issues which are generally regarding the infertility, and also what are the different ways by which it can be dealt to rectify the infertility in the male and female. అదే కాకుండా ఒకవేళ క్యారింగ్ ప్రాబ్లం ఉంటే సర్వీస్కి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు అబ్జర్వ్ ద రిప్రొడక్టివ్ హెల్త్, అండ్ ఆల్సో హౌ టు మెయింటైన్ ద రిప్రొడక్టివ్ హెల్త్ as a part of life, as it is starting with the adolescence, that is the teenage of the student అన్నమాట. So thank you for watching the video, and if you have any issue with the topic, you can write down in the comment box so that we can have a discussion thereafter.